శ్రీనివాసుడి దర్శనార్థం తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గడంతో భక్తులకు త్వరితగతిన సులభతరంగా శ్రీనివాసుడి దర్శనం లభిస్తుండగా మరోప్రక్క ఆహ్లాదకరమైన వాతావరణం ప్రకృతి ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తిరుమల కొండలను పొగమంచు దుప్పటిలా కమ్మేయడంతో పాటు శ్రీవారి ఆలయ ప్రాంగణాన్ని పొగమంచు పూర్తిగా కమ్మేసింది. చలి తీవ్రత పెరిగిపోయింది. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలు ఆనంద పరవశానికి గురిచేస్తున్నాయి. శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన భక్తులను పొగమంచు చుట్టుముడుతోంది. గత 2 రోజులుగా అడపాదడపా కురిసిన వర్షాలతో ఇబ్బంది పడ్డ భక్తులకు ప్రస్తుతం తొలకరి జల్లులతో పాటు ప్రకృతి అందాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుమలలో ఏర్పడ్డ పొగమంచు భక్తులను ఆనందానికి గురిచేస్తున్న ఘాట్ రోడ్లలో మాత్రం భక్తులను ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదటి, 2వ ఘాట్ రోడ్ను పొగమంచు పూర్తిగా కమ్మేస్తోంది. దీంతో ఘాట్ రోడ్లో మార్గం కనిపించక వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. 45 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రయాణ సమయం రెట్టింపు అవుతోంది. ఘాట్ రోడ్లను పొగమంచు కమ్మేస్తూ ఉండడంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారడంతో టీటీడీ భద్రతా సిబ్బంది జీఎన్సీ టోల్గేట్ వద్ద వాహన చోదకులను అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్లో నెమ్మదిగా ప్రయాణించాలంటూ వాహనదారులకు బ్రాడ్కాస్టింగ్ ద్వారా తెలియజేస్తున్నారు భద్రతా సిబ్బంది. ఘాట్ రోడ్లలో పెట్రోలింగ్ వాహనాలతో భద్రతా సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో ఎటువంటి ప్రమాదాలు సంభవించడం లేదు. వాతావరణంలో ఏర్పడిన మార్పు కారణంగా తిరుమలలో చలి తీవ్రత పెరిగిపోయింది. చల్లగాలులతో పాటు తొలకరి జల్లులు కురుస్తూ ఉండడంతో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్న భక్తులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు, వయోవృద్ధులు చలి తీవ్రత అధికంగా ఉండడంతో అవస్థలు పడుతున్నారు. చలి నేపథ్యంలో చాలా మంది భక్తులు గదులకే పరిమితమవుతున్నారు.